ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. దొర మళ్ళా ఊర్లెకచ్చిండు. 22 తర్వాత దొర ఊర్లెకడుగుపెట్టిండు. ఊరంతా ఏదో విచిత్రం జరిగినట్టు అందరిలోనూ విస్మయం. నక్సలైట్ల భయానికి పట్నం బారిపోయిన దొర ఇన్నేళ్లకు మళ్ళా ఊర్లెకచ్చిండు. మందలించి వద్దాం. ఊరు కదిలింది. ఇంతకీ దొర ఎక్కడున్నారా? వాళ్ళ బావమరిదింటికచ్చిండట. గడి ఎప్పుడో పాడువాడే గదా. దొర వచ్చిండని తెలిస్తే నక్సలైట్లు వస్తారేమో. ఆళ్ళొస్తే పోలీసులతో పీకులాట. ఊరు వల్లకాడైతది. దొరతోని 4 పోలీసోళ్ళు కాపలాగచ్చిండ్రట. ఏంగాదు, పొద్దుగూకంగానే మళ్ళా పట్నం పోతాడట. అయినా దొరని మనం చూసొద్దాం పద. ఆడ మగ అపరిచితులు సుపరిచితులు అంతా పరమేశ్వరరావు దొరని చూడడానికి బయలుదేరారు. అందరూ హడావిడిగా వెళ్తుంటే 60 ఏళ్ల మొగిలయ్య మనసు ఎక్కడికో పోయింది. దొరతనం గుర్తొచ్చి ముసలి శరీరం వణికిపోయింది. పరమేశ్వరరావు దొర ఒకప్పుడు ఈ పల్లె శ్రమని గొట్టంతో షర్బత్ పీల్చినంత తేలిగ్గా పీల్చినవాడు. 16 ఏళ్ల నుంచే దొరపెత్తనం మొదలెట్టి దాదాపు 25 ఏళ్లు సాగించిన ఆకృత్యాలు. గడీల నుంచి బయటికి కొద్దిగా పొక్కినా తను తన కొడుకు ఎన్నింటికో మూగసాక్ష్యాలై మిగిలిపోయారు. కొన్ని దారుణాలు చూసి తను పట్టించుకోకపోయినా 17 ఏళ్ల తన కొడుకు రాజేందర్కు రక్తం సలసలా మరిగిపోయేది. ఇంటికొచ్చి తల్లితో చెప్పుకొనేవాడు. గడీలో జరిగిన అత్యాచారాలు, గడీలో జరిగిన హత్యలు, గడీలో జరిగిన పంచాయతీలు అన్నీ చూస్తుంటే నెత్తుటితో తడిసిన తాజ్మహల్లాగా కనిపిస్తోందని పద్యాలు రాసుకునేటోడు. గడీలో ఎన్నో చూసినవాడు ఇంట్లోంచి మాయమైపోయాడు. కడుపు తీపితో కన్నపేగులు చించుకొని భోరున ఏడ్చాడు. 6 నెలల తర్వాత వాడు అన్నల్లల్లా గలిసిండని తెలిసాక భయపడ్డారు. కాని అనుకున్నంతా జరిగింది. వాడు దళంతో గడీమీదికి దండెత్తాడు. దొరను చంపాలని కాల్పులు జరిపాడు. కాని పరమేశ్వరరావు తప్పించుకొని పట్నం పారిపోయాడు. 6 నెలలలో మరో 2 సార్లు ఊర్లోకి వచ్చిండని తెలిసి మళ్లీ దాడి చేశాడు. మళ్లీ తప్పించుకొని ఇక పట్నంలోనే ఉండిపోయాడు. భూముల్లో జెండాలు పాతినప్పటికీ అక్కడ్నుంచే భూముల్ని అమ్మకానికి పెట్టాడు. దొర పోయిన తర్వాత ఊరు ప్రశాంతమైందని ఊరంతా తన కొడుకుని పొగిడారు. రాజేందర్ పుణ్యమా అని మంచిగా బతుకుతున్నామని వీళ్లంతా తనతో అంటుంటే గర్వంగా పొంగిపోయేవాడు. ఈలోగా తన కొడుకు ఎన్కౌంటర్లో చచ్చిపోయాడు. నక్సలైట్లలో కలిసినప్పుడు ఏడ్చినంతగా కూడా ఏడుపు రాలేదు. ఎందుకంటే వాడు చావుకు సిద్ధపడే పోయాడని రోజూ అనుకునేవాళ్లు కాబట్టి. కాలక్రమంలో రాజేందర్ పేరుని ఊరు మర్చిపోయింది. దొరని కూడా దాదాపుగా మర్చిపోయారు. అటువంటిది దొర మళ్లీ వచ్చిండు అని ఊరంతా చూడ్డానికి పరిగెడుతున్నారు. మొగిలయ్య నులక మంచంలో కూర్చొని చుట్టతాగుతూ వచ్చిపోయేవాళ్ల మాటలే వింటున్నాడు. దొర ఎంత మంచోడు, ఎంత ప్రేమగా మాట్లాడిండు. మునుపటి దొర గాదు, ఇంకా అందర్నీ యాదికి పెట్టుకున్నాడు. చచ్చిపోయినోళ్ళను కూడా యాద్ చేసిండు. నువ్వు పోషిగాని కొడుకువు గదా అని నన్ను దగ్గరికి తీసుకున్నాడు. దొర కాళ్లకు మొక్కాలనిపించింది. దొరది పెద్ద మనసు. గడి మొత్తం బడికి రాసిచ్చిండు. ఎందుకో అందర్నీ చూడబుద్దే వచ్చినా అని చెప్పిండు. ఊర్ని చూసినాక దుఃఖం ఆగలేదట. అందరికీ దూరమైతి అని బాధపడ్డాడు. మొగిలయ్యకు జనం మాటలు ఆశ్చర్యాన్ని తెప్పించాయి. దొరది పాడుబడ్డ పశువుల దొడ్డి కూడా మంచిగా చేయిస్తానన్నాడు. దాన్ని కమ్యూనిటీ హాల్లాగా వాడుకోమన్నాడు. గట్లనే చెరువు కింద భూములల్లా శాఖలోళ్లను దోబీలు కట్టుకోమన్నాడు. ఒక్కసారిగా దేవుని లెక్కచ్చి వరాలిచ్చిపోవట్టే. ఇంకా ఊర్లోనే ఉంటే ఎంత మంచిగా చేసేటోడో. రాజేందర్ అనేటోడు నక్సలైట్లల్లా కలిసి మన నోట్లే మన్నుగొట్టిండు. దొర ఎంత మంచోడో ఇప్పుడు తెలవలేదా? మొగిలయ్య గుండె మీద గుండు సూదులు గుచ్చుతున్నాయి. మాట్లాడేవాళ్లంతా ఈతరం వాళ్ళు. అయినా మారిపోయిన దొరని తనకీ ఒకసారి చూడాలనిపించింది. తర్వాత మనసు వద్దంది. అయినా చూసొస్తే తప్పేంటి అని నులక మంచంలోంచి లేచి కట్టె తీసుకొని అడుగులో అడిగేసుకుంటూ పోయాడు. దొర బామ్మర్దింటి నిండా ఊరి జనం. లోపలికి వెళ్లాలన్నా సందులేదు. ఈడి కొడుకు జయంగానే దొర ఊరిడిసిపెట్టిండు ఎవరో అన్నారు. రోజూ చూసేవాళ్లే అయినా మొగిలయ్యని విచిత్రంగా చూస్తున్నారు.
అందరి మధ్యలోంచి మెల్లగా సందు చేసుకొని లోపలికెళ్ళాడు మొగిలయ్య. నిండుగా భారీ విగ్రహంతో, వయసు తెచ్చిపెట్టిన పెద్దరికంతో మసకమసకగా కనిపించాడు పరమేశ్వర్రావు. మొగిలయ్యను చూడగానే గుర్తుపట్టాడు. కుర్చీలోంచి లేచొచ్చి, అరెరే, మాదిగ మొగిలయ్య కదూ! మొగిలీ, మంచిగున్నవా? నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగటోనివి, యాదికున్నదా? అంటూ దగ్గర తీసుకున్నాడు. మొగిలయ్య కన్నా ముందు చుట్టూ ఉన్న జనం ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మంచిగానే ఉన్నానయ్యా, మీరు మంచిగున్నరా? అన్నాడు మొగిలయ్య. మంచిగానే ఉన్న మొగిలి, అన్నట్టు రాజేందర్ గాన్ని పోలీసోళ్ళు చంపిండ్రని తెలిసింది. గీ వయసులో ఆడు నీకు లేనిపోని కష్టం పెట్టే. కండ్లు మంచిగా కనబడుతున్నాయా? ఇగో మొగిలి, చిన్నప్పుడు నీ చేతుల్లో పెరిగినోన్ని. నన్ను కొడుకు లెక్క అనుకొని ఓసారి పట్నంరా, కండ్ల డాక్టర్కి చూపిస్తా ప్రేమగా చెప్పాడు పరమేశ్వర్రావు. గట్లనే దొరా. మొగిలయ్యకి కూడా దొర బాగా మారిపోయాడనిపించింది. పరమేశ్వర్రావు వాళ్ళ బామ్మరిదిని పిలిచి ఎల్లుండి మొగిలిని సిటీకి తీసుకురమ్మని అందరి ముందు చెప్పాడు. నీ కొడుకు చంపడానికి పోయినా కూడా దొర నిన్ను దగ్గర తీసిండ్రా మొగిలి. దొర మునుపటి దొర కాదు అన్నారు ఒకరిద్దరు. ఇంకా ఎవరెవరో రావడంతో పరమేశ్వర్రావు మాటల్లో పడిపోయి సాయంత్రం కాగానే హడావిడిగా వెళ్ళిపోయాడు. పోతూ పోతూ 5,000 కులపెద్దలకిచ్చి వెళ్ళాడు జల్సా చేసుకోమ్మని. ఊరంతా ఆనందంతో నిండిపోయింది. మనవడి సాయంతో పట్నం చేరిన మొగిలయ్యను పెద్ద హాస్పిటల్లో చేర్చారు. పరమేశ్వర్రావు బామ్మరిది జాయిన్ చేసి వెళ్ళాడు. అంత పెద్ద హాస్పిటల్ దొరదేనని తెలిసిన మొగిలయ్య ఆశ్చర్యపోయాడు. దొర ఇల్లు, కార్లు, అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు అన్నీ చూశాక మొగిలయ్య తల తిరిగిపోయింది. సిటీకి పోయినాక దొర కనిపించలేదు. కానీ డాక్టర్లు ఆపరేషన్ తర్వాత 2వ రోజున కళ్లకు కట్టిన కట్లు విప్పారు. మొగిలయ్యకి పరమేశ్వర్రావు ఆస్తులు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపించాయి. డిశ్చార్జ్ అయ్యే రోజున అకస్మాత్తుగా వచ్చాడు పరమేశ్వర్రావు. మొగిలయ్య దండం పెట్టాడు. పరమేశ్వర్రావు ఆ చేతుల్ని పట్టుకొని, నీ కొడుకు నాకు గొప్ప పని చేశారా. వాడే గనక మరో 10 ఏండ్ల ముందే నన్ను పట్నాలకు పారిపోయేలా చేసుంటే ఈ సిటీనే కొని ఉండేవాణ్ణి. పట్నం వచ్చాక పైసల్ని 10ంతలు చేయడం ఎలాగో తెలిసింది. తెలివి పెరిగింది, లౌక్యం తెలిసింది. ఇక్కడ ప్లాట్ల బిజినెస్ చేశాను, బాగా సంపాదించాను. నేనే కాదు, నాలాంటి దొరలంతా పల్లెలు వదిలాక పారిశ్రామికవేత్తలయ్యారు, A1 కాంట్రాక్టర్లయ్యారు, కాలేజీలకు, హాస్పిటళ్లకు ఓనర్లయ్యారు. ఆనాటి భూస్వామ్య వర్గమంతా ఈనాడు పారిశ్రామిక యాజమాన్యంలాగా మారిందంతే. విప్లవం వర్ధిల్లాలని పట్నాల్లో దొరలు పూజలు చేశారా. విప్లవం అంటే మాకు ప్రేమరా. అందుకే రాజేంద్రగాడు అప్పుడప్పుడు మనసులో మెదులుతాడు. అవును, నీకిప్పుడు కళ్ళు బాగా కనిపిస్తున్నాయా? అన్నాడు ప్రేమగా మొగిలయ్య కళ్ళజోడుని సవరిస్తూ. మంచిగా కనపడుతున్నాయి దొరా అని మొగిలయ్య మనవడి ఆసరాతో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే, మొగిలి, నయా పైసా కూడా ఈ దవాఖాన్ల నువ్వు కట్టేది లేదు. మంచిగా తిను, ఖర్చులకు ఈ 500 ఉంచు అని బలవంతంగా డబ్బుని మొగిలయ్య చేతుల్లో ఉంచాడు. మొగిలయ్య మనవడు దొరవైపు ఆరాధనపూర్వకంగా చూశాడు. వాళ్ళు పోబోతుంటే, మొగిలి అన్నాడు అనునయంగా, నువ్వు ఊర్లే పోయినాక ఇప్పటినుంచి నా గురించి చెప్పాలి. ఊరంతా ఒకటి చెయ్యాలి. ఇంకా 7-8 నెలలల్లా ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకే వచ్చేట్టున్నది. మనూర్లే నుంచి ఒక్క ఓటు కూడా వేరేటోనికి పోవద్దు. నువ్వు కాపాడాలి అన్నాడు దగ్గరకు తీసుకుంటూ. మంచిద్దురా అన్నాడు మొగిలయ్య పరమేశ్వర్రావు అంతరంగం అర్థమై. ఏమోయ్, మనూళ్ళే నువ్వే యువనాయకుడివి. ఎలక్షన్లో బాగా తిరగాల. మీ తాతని జాగ్రత్తగా తీసుకపో అన్నాడు మొగిలయ్య మనవడితో. వాడిలో కృతజ్ఞతాభావం ఎవరెస్టు శిఖరంలా ఎదిగిపోయింది. దొర వెళ్ళిపోయాడు. బస్టాండ్కి వచ్చాక మొగిలయ్యని మనవడడిగాడు. తాత, కళ్ళద్దాలు పెట్టుకున్నాక చూపు బాగా ఆనుతుందా? ఈ వెలుతురు భరించలేకపోతున్నా బిడ్డా. నాకీ అద్దాలొద్దు, ఆ గుడితనమే కావాలనిపిస్తున్నదిరా. మొగిలయ్య కంఠంలో ఏదో జీర. దొర గంత మంచిగా ఆపరేషన్ చేయిస్తే గట్లన పడితివేందే? నీకు అర్థం కాదు బిడ్డా. దొర మారలేదు, రంగు మార్చిండు గంతే
అన్నాడు మొగిలయ్య. అంతలోకే బస్సొచ్చింది. ఇద్దరూ జనాన్ని దోసుకుంటూ బస్సెక్కారు. పావుగంట తర్వాత బస్సు కదిలింది. మనవడు చూడకుండా మొగిలయ్య నెమ్మదిగా కళ్ళద్దాలు తీసి బస్ కిటికీలోంచి జారవిడిచాడు. అవి బస్ టైర్ల కింద పడి నలిగిపోయాయి. మొగిలయ్య కళ్ళల్లో మళ్లీ మసక చీకటి అలముకుంది. అయినా ఆ కళ్ళ నిండా ఏదో తృప్తి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.